హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ ప్రేమగా భూమి నుదుటిపై ముద్దు పెట్టి దూరం జరిగి వెళ్ళిపోబోతూ ఉండగా, బావా నాదొక చిన్న కోరిక అని అంటుండగా, ఏంటో చెప్పండి అని అంటూ ఉంటాడు గగన్. పెళ్ళికి ముందే తీరాలి బావా అని అంటూ మావయ్య కృష్ణప్రసాద్ కుర్చి అని అనగానే గగన్ పిడికిలి కోపంతో బిగుసుకుంటుంది. పెళ్లి పత్రికలో మావయ్య కృష్ణప్రసాద్ పేరు వేయిస్తే నిండుగా ఉంటుంది బావా అని భూమి మాట్లాడుతున్న మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్. పెళ్లి తర్వాత అత్తయ్య మామయ్యలని నేను కలిపేస్తాను అన్న భూమి మాటకి కోపం తట్టుకోలేక ఏయ్ అని అంటూ భూమిపైకి చెయ్యెత్తుతాడు గగన్. గగన్ కోపానికి వణికిపోతుంది భూమి. ఆ అరుపుకి కింద వాళ్ళందరూ భయపడి పరిగెత్తుకుంటూ పైకి వస్తూ ఉంటారు. ఇంకొకసారి ఇటువంటి మాటలు నా దగ్గర మాట్లాడవంటే చంపేస్తా అని అంటూ కోపంగా చైర్ని విసురుకొట్టి అక్కడి నుండి బయటికి వస్తూ ఉండగా శరత్ చంద్ర గ్యాంగ్ మొత్తం గగన్కి ఎదురు పడుతూ ఉంటుంది. గగన్ వాళ్ళని పక్కకి తప్పుకొని వెళ్ళిపోతాడు. ఇక లోపలికి శరత్ చంద్ర వస్తుండగా వెనక్కి తిరుగుతూ ఉంటుంది భూమి. కన్నీళ్ళని ఆపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది భూమి. శరత్ చంద్ర భూమి ముందుకు వచ్చి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు, ఏమైంది అని అడుగుతుండగా జరిగిన గొడవ చెప్పడం ఇష్టం లేక సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది భూమి. భూమి సిగ్గును గమనించిన గోరెంటాకు, అమ్మాయి సిగ్గుపడుతుందంటే నీకు అర్థం కావట్లేదా అని శరత్ చంద్రని అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నక్షత్ర భూమిని చూసి అసహించుకుంటుంది. ఇప్పుడు గగన్ భూమిల మధ్య దూరం పెరగనుందా? గగన్ భూమికి ఏ విధంగా సారీ చెప్తాడు? భూమి ఇంటికి వెళ్ళొద్దని గగన్కి శారద చెప్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.